హే ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ఎంతో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, ప్రతిరోజు మన ఇంట్లో నా కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన టిప్స్‌తో అయితే ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారము కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటామండి. మనం రెగ్యులర్‌గా డైలీ యూజ్‌కి వాడే ఇటువంటి నల్లపూసలు గాని, చైన్స్ లాంటివి గట్టున్నో బ్యాక్ సైడ్ హుక్ అనేది ఉంటుంది కదండీ! సో, ఈ హుక్‌కి మనకి బ్యాక్ సైడ్ ఉండే హెయిర్ అంతా కూడా రోజు కూడా ఈ విధంగా ఊడిపోయి జుట్టనేది విపరీతంగా పలచబడిపోతుంటుంది కదా! ఆ ప్లేస్‌లో. ఎందువల్లంటే ఈ పిన్ అనేది మనకి ప్రతిరోజు కూడా హెయిర్ అనేది మనకక్కడ రాలిపేస్తూ ఉంటుందండి. మనం రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్. అలా అని మనం వేయకుండా ఉండలేము కదా! అలా అని జుట్టు రాలిపోతే చూస్తూ కూడా ఉండలేము. ఇలా మనం ఇలాంటివి ఏవి వేసినా కూడా చైన్స్ గానీ, లేదంటే ఏవైనా కూడాను జ్యువెలరీ ఐటెమ్స్ అనేవి వేసేటప్పుడు అస్సలు మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, అలాగే మనకి హుక్ అనేది మెడ దగ్గర ఉండడం వల్ల మెడ కూడా నల్లగా అయిపోతుంది కదండీ! ఆ ప్రాబ్లమ్ కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమీ లేదు, జస్ట్ మనకి ఇంట్లోని ఇటువంటి టేప్స్ అనేవి కాటన్ గాని, ప్లాస్టిక్ గాని ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండీ! నేనైతే కాటన్ టేప్ అనేది తీసుకున్నాను. స్మూత్‌గా కూడా ఉంటుందని. మీరు కావాలంటే ఇలాంటి ప్లాస్టిక్‌దైనా కూడా తీసుకోవచ్చు. జస్ట్ చిన్నదంటే చిన్న పీస్‌ననేది మనం ఇలా కట్ చేసేసుకొని టోటల్‌గా మనం ఈ విధంగా ఎక్కడైతే హుక్ అనేది ఉంటుంది పిన్ను, సో, దానికి ఈ విధంగా చుట్టేసుకొని ఒక్కసారి చేత్తో ఇలా ప్రెస్ చేసేసామంటే, సో, ఇది మనము వేసుకునేటప్పుడు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆ పిన్ అనేది హెయిర్ అనేది లాగేయకుండా, అలాగే మనకు ఒక్కొక్కసారి గోల్డ్ చైన్ లాంటివి కూడా వేసుకునేటప్పుడు అది మనకి జారి పడిపోకుండా ఉండడానికి సేఫ్‌గా కూడా యూజ్ అవుతుందనమాట. ఇలా 2 విధాలుగా మనకి గోల్డ్ చైన్స్ లాంటివి గట్టా జారిపోకుండా, అలాగే జుట్టు అనేది ఇటువంటి హుక్స్ గానిన్ని ఏవైనా కూడాను మనకి లాగేయకుండా, అలాగే మెడ అనేది నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ అవుతుందనమాట. రెగ్యులర్‌గా యూజ్ అయ్యే టిప్పే కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనకి రెగ్యులర్‌గా ఇంట్లోనే ఇలా జరుగుతూనే ఉంటుంది కదండీ! నైట్ అంతా తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం అనేది ఒక్కోసారి ఎక్కువ ఉండిపోయిందనుకోండి, దాన్ని పడేయలేము. అలానే బయట ఉంచేసామంటే టోటల్‌గా పాడైపోతుంది. సో, అలానే తీసుకొని వెళ్లి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే నెక్స్ట్ డే తినాలనుకుంటే ఇలా గట్టిగా అయిపోతుంది. అలానే దీన్ని తినలేము, అలానే బయట పడేయలేమండి. అలాంటప్పుడు మనం వేడి వేడిగా అన్నం అనేది వండేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మనము జస్ట్ దీన్ని ఈ విధంగా కుక్ చేసుకోవచ్చండి. సో, సింపుల్‌గా ఇలా ఒక దలసరిగా ఉండే గిన్నెతోటి ఏదైనా అడుగున కొంచెం ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని ఇటువంటి బెజ్జల గిన్నె అనేది ఉంటుంది కదండీ! అంటే మన చిల్లులు గిన్నె, జిబిరేక్ అంటూ ఉంటాం కదా! అన్నం వార్చుకునేది. సో, దాన్ని ఈ విధంగా మీదన పెట్టేసుకొని అన్నం అనేది గడ్డలు గడ్డలుగా అయిపోతుంది కదా! అదంతా కూడా విడదీసేసుకొని దీనిలో వేసేసుకోండి. ఈ విధంగా మనం రైస్‌ని గాని, బిర్యానీ గాని చక్కగా ఇలా మిగిలిపోయిన వాటిని వేడి చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు మాత్రమే మనకి మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి, సో, ఇలా చేసుకుంటే నో ప్రాబ్లమ్ అండి. ఇలా చక్కగా పైన ఆవిరి అనేది పోకుండా మూత పెట్టేసుకొని జస్ట్ 1, 2 నిమిషాలు మాత్రమే మీరు ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకున్నారనుకోండి, అప్పటికప్పుడు జస్ట్ మనం ఇలా వేడి చేసుకొని తినడం వల్ల వండినట్టే అన్నం అనేది ఉంటుంది. చాలా స్మూత్‌గా కూడా ఉంటుందండి. అన్నాన్ని గాని, బిర్యానీ గాని ఎప్పుడైనా వేస్ట్ చేసుకోకుండా ఇలా వాడుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా వేడి చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా మూడో టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆడవారము చాలా రకాల జ్యువెలరీస్ అనేవి వాడుతూ ఉంటాం కదండీ! 1 గ్రామ్ గాని, లేదంటే నార్మల్‌వి అయినా కూడాను. కానీ ఇవి కొన్ని రోజులకి చెముకులు ఊడిపోవడం, కలర్ షేడ్ అయిపోవడం, లేదంటే పూర్తిగా పాడైపోవడము, ఇలా గిల్ట్ రంగుల్లాగా అయిపోతూ ఉంటాయి కదండీ! సో, ఇలా అవ్వకుండా ఎన్ని సంవత్సరాలైనా మనకు అదే విధంగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న జ్యువెలరీ అనేది నేను 8 సంవత్సరాల కిందట కొన్నదండి. మనం ఈ 1 గ్రామ్ గోల్డ్ అనేవి ఉంటాయి కదా! సో, నేను అవైతే 4000కి అప్పట్లో కొన్నాననమాట. అయినా కూడా నేను ప్రతి ఫంక్షన్స్‌కి అవే ఎక్కువగా వాడుతూ ఉంటానండి. అయినా కూడా ఒక్క డ్యామేజ్ అవ్వలేదు. ఎక్కడ కూడా ఒక్క చెమికి కూడా ఊడలేదు, చూసారు కదా! సో, నేను ఏ విధంగా వీటిని సేవ్ చేసుకుంటాననేది తెలుసుకుందాం. దీనికోసం మనకి ఇటువంటి బబుల్ కవర్స్ ఏవైనా ప్రోడక్ట్స్ అనేవి కొనేటప్పుడు రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి కదండీ ప్యాకింగ్‌లో. అవి మన జ్యువెలరీని సేఫ్‌గా ఉంచడానికి, డ్యామేజ్ అవ్వకుండా, కలర్ షేడ్ అయిపోకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, నేను ఆల్రెడీ వీటిలోనే ఎప్పుడు స్టోర్ చేస్తూ ఉంటాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి బబుల్ కవర్స్ అనేవి తీసేసుకొని ఇందులోన మన జ్యువెలరీస్ గాని, ఇయర్ రింగ్స్ గాని, బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండీ! సో, 1 గ్రామ్ అయినా లేదంటే నార్మల్‌వి అయినా కూడాను వీటిని ఇలా రివర్స్‌గా చేసేసుకొని చక్కగా ఇలా పైనుంచి బబుల్ కవర్‌ని ఫోల్డింగ్ చేసుకొని మీరు కావాలంటే ఒక రబ్బర్‌తో గాని, లేదంటే ప్లాస్టర్ అయినా వేసేసుకోవచ్చండి.
రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి సో, ప్లాస్టర్ అనేది నేను వేయను. జస్ట్ అలా తీసుకొని వెళ్లి డబ్బాలో పెట్టేస్తూ ఉంటాననమాట. బబుల్ కవర్స్‌లో పెట్టడం వల్ల మనకేంటంటే మనం వాడే ఐటెమ్స్ అనేవి తుప్పు పట్టిపోకుండా, షేడ్ అనేది పోకుండా, చెమికి లాంటివి ఏవన్నా కూడా పోకుండా మనకి చాలా చక్కగా అయితే ఎక్కువ రోజులుంటాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా బబుల్ కవర్స్ అనేవి అప్పుడప్పుడు మనకు రెగ్యులర్‌గా ఇంట్లోనే వస్తూనే ఉంటాయి కదండీ! వీటిని వచ్చేటప్పుడు వీటిని అస్సలు పడేయకుండా సింపుల్‌గా మీరు ఇలా మీ ఇంట్లోనే ఉండే జ్యువెలరీస్ అన్నిటిని కూడాను చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇటువంటి బాక్సెస్ ఉంటాయి కదండీ! వాటిలోనే చక్కగా పెట్టేసుకోండి. ఒకవేళ ఇవి లేవనుకోండి ఒక కవర్‌లో కూడా పెట్టేసుకొని జస్ట్ ఇలా మీరు పెట్టుకున్నారంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా కూడాను జ్యువెలరీ అనేది చెక్కు చెదరకుండా కొనేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో సో, అలానే మనము చక్కగా వాడుకోవచ్చండి. జ్యువెలరీ అనేది మనం పెట్టుకున్న తర్వాత జ్యువెలరీకి చెమట లాంటిది గట్టా ఏదైనా ఉందనుకోండి దానివల్ల కూడా డ్యామేజ్ అవుతది కాబట్టి సో, జ్యువెలరీ వేసుకున్న తర్వాత ఒక గంట, 2 గంటలు బయట జ్యువెలరీ మొత్తం కూడా పూర్తిగా డ్రై అయ్యి ఇలా మనము చక్కగా ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి అస్సలు మనం జ్యువెలరీ ఎన్ని సంవత్సరాలైనా మన్నిక చేసుకోవచ్చండి. మనకి అప్పుడప్పుడు 1 గ్రామ్ కాస్ట్‌లీగా ఉంటుంది కాబట్టి చెక్కు చెదరకుండా ఎన్ని రోజులైనా చక్కగా పోకుండా ఇలా స్టోర్ చేసుకోవాలంటే చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనం చదువుకునేటప్పుడు, క్లాసెస్ వినేటప్పుడు రాసుకునే నోట్ బుక్స్ గాని, లేదనుకున్నట్లయితే మనం ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేవి రాసుకునేటప్పుడు మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఎగ్జామ్స్‌లో గాని, ఇలా మనకు యూజ్ అవుతది అనుకునేటప్పుడు మనం బుక్స్ అనేవి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదండీ! సో, ఇలా పెట్టుకునేటప్పుడు కొన్ని సంవత్సరాలకంటే మనకు 1, 2 సంవత్సరాలు గడిచేసరికి ఆ బుక్స్ అనేవి పాతబడిపోయినట్టు స్మెల్ అనేది వచ్చేసి ఒక్కోసారి పురుగు కూడా పట్టేసి పాడైపోతూ ఉంటుంది కదండీ! ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడాను మన బుక్స్ మనకి ఇంపార్టెంటు ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి. అసలు పాడైపోకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ బుక్స్ నేను స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా అనేది తీసుకొని చిటికెడు ఇలా మధ్యలో వీలున్న మట్టుగా పేపర్స్ మధ్యలోనే ఈ విధంగా కొంచెం జల్లేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేదనుకున్నట్లయితే మీరు ఫేస్‌కి రాసుకున్న పౌడర్ ఏదైనా కూడా దాన్నైనా కొంచెం వేసుకొని బుక్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఒక దగ్గర పెట్టుకున్నామనుకోండి. ఈ విధంగా కిందకి ట్యాప్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా బుక్స్ అనేది పాడైపోకుండా పేపర్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా అదే విధంగా ఉంటాయన్నమాట. యూజ్ అయ్యే ట్రిక్కే కాబట్టి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. రెగ్యులర్‌గా మనం కిచెన్‌లో వంట చేసేటప్పుడు ఇలా ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు గట్టను ఇలా మనకి ఆయిల్ అనేది చుట్టూ కూడా మనం కిచెన్‌ని ప్రతిరోజు ఎంత క్లీన్ చేసినా రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవాల్సే ఉంటుంది కదండీ! ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కళాయి నుంచి లీక్ అయిపోయేటప్పుడు ఇలా బర్నర్స్ మీద పడితే మనకు జిడ్డు పట్టేసి బ్లాకేజెస్ అయిపోయి అసలు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టమైపోతుందండి. దీనివల్ల మనకి గ్యాస్ అనేది రిపేర్ అనేది వచ్చేస్తుంది. లోన జిడ్డు అనేది స్ట్రక్ అయిపోతుంది కాబట్టి అలాగే గ్యాస్ వేస్ట్ అయిపోతుందండి. గ్యాస్ మంట అనేది కూడా రాదు. ఇలా మనం ప్రతిరోజు కూడాను గ్యాస్‌ని క్లీన్ చేసుకునే పనే లేకుండా జిడ్డు అనేది ఎక్కువగా ఉండేటప్పుడు ఎటువంటి సబ్బులు, సరపులు, వాటర్ పెట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే బర్నర్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. బర్నర్స్ అనేవి ఖచ్చితంగా మనం వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి గ్యాస్ అనేది ఎర్రమంట రాకుండా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందనమాట. సింపుల్‌గా ఇలా ఒక బౌల్ తీసుకుని ఇందులో కొంచెము బేకింగ్ సోడా అలాగే కొంచెం అంటే కొంచెము సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోండి. తుప్పు లాంటిది ఏదైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం నేను విమ్ లిక్విడ్‌ని వేసానండి. మీరు కావాలంటే సర్ఫను గాని, షాంపూను గాని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని మనం క్లీన్ చేయవలసిన బర్నర్స్ అన్నిటిని కూడా ఇలా వారానికి ఒకసారి వంట అయిపోయిన తర్వాత చక్కగా ఇలా వాటర్‌లో ముంచేసుకొని ఒక పావుగంట, అరగంట పక్కన పెట్టేసారంటే అందులో ఉండే మురికంతా వచ్చేస్తుంది. రెగ్యులర్‌గా మనం కొంచెం కిచెన్‌ని జిడ్డు పట్టేసిందాన్ని క్లీన్ చేయాలంటే కష్టం కదా! ఎంత కష్టపడకుండా ఎటువంటి సబ్బులు, షాంపూలు, వాటర్ పెట్టకుండా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే స్టవ్ గట్లు గాని ఇలా జస్ట్ మనకు ఒక్కొక్కసారి ఇంట్లో ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన పిండిలనేవి ఉంటూ ఉంటాయి కదండీ! వాటినైనా వాడుకోవచ్చు. లేదంటే జస్ట్ ఒక్క స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని ఇలా కొంచెం స్టవ్ మీద గాని జల్లేసుకున్నామనుకోండి జిడ్డంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. దీనికోసం మనం వాటర్ పోసి క్లీన్ చేయవలసిన అవసరం అనేది ఏమీ ఉండదండి. జస్ట్ చేత్తోటి ఇలా పైపైన రుద్దేశామనుకోండి మొత్తం జిడ్డంతా కూడా ఊడొచ్చేస్తుందండి. ఒకసారైతే వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసారు కదా! ఆ తర్వాత తడిగుడ్డతోటి నొక్కిపెట్టి తుడిచేసామనుకోండి స్టవ్ గట్లు గాని, బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అన్నీ కూడా జిడ్డు మొత్తం పోతాయండి. ప్రతిరోజు కూడా మనం ఎంత శ్రమపడి క్లీన్ చేసుకొని ఒక్కోసారి స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా కిచెను. ఆ స్మెల్ కూడా పోతుందండి. ఇలా మనం పౌడర్‌తో క్లీన్ చేయడం వల్ల. మొత్తం ఇలా క్లీన్ చేసేసిన తర్వాత బర్నర్స్ అనేవి ఈ లోపల నానిపోయాయి కదా! ఇప్పుడు బర్నర్స్‌ని ఈజీగా ఇలా ఆల్రెడీ మనం ఇందులోన విమ్ లిక్విడ్ వేసేసాం కాబట్టి మనకి మురికి ఇదంతా కూడా ఊడొచ్చేస్తుందండి.
సాల్ట్ వేయడం వల్ల మనకి బర్నల్స్ అనేవి తుప్పు లాంటిది ఏదైనా ఉన్న మూలలో అది కూడా క్లియర్ అయిపోతుందనమాట. జస్ట్ ఇలా మీరు ఓల్డ్ బ్రష్ అనేది ఉంటుంది కదండీ! సో, దానితోటి ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసేసారంటే ఒక్కసారి చూడండి తుప్పు పట్టేసిందనమాట. సో, మనమంటే రెగ్యులర్‌గా ఏదో ఒకటి పొంగిపోతూ ఉంటుంది. ఆయిల్ అనేవి మనకి వలిగిపోతూ ఉంటాయి. ప్రతీదీ కూడా మనం పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేయలేమండి. ఎందువల్లంటే మనకి వేడికి డ్రై అయిపోతుంది. దానివల్ల మనకి ఎర్రమంట అనేది వచ్చేయడం, లోన బ్లాకేజెస్ అయిపోవడం, జిడ్డు పట్టేయడం, దీనివల్ల బర్నర్స్ అనేవి త్వరగా పాడైపోవడమే కాకుండా మంట అనేది సరిగ్గా రాదు. గ్యాస్ చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి. ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే గ్యాస్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది. గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుంది. ఇంతకుముందు మీరు బర్నర్స్ అయితే చూసారు కదండీ! ఎంత జిడ్డు మురికిగా ఉండేవో. సో, మనం ఆటోమేటిక్‌గా ఇలా ఈజీగా క్లీన్ చేసేసి తరువాత ఇలా ఒక టూత్ పిక్ పుల్లతో గాని, లేదంటే ఒక చీపురు పుల్లతో గాని ఎక్కడెక్కడైతే మనకి బ్లాకేజెస్ అయిపోయాయో ఇలా మనం క్లీన్ చేసుకున్నట్లయితే చూడండి. మధ్యలోన నూనె జిడ్డు అనేది పట్టేసి మురికిలాంటిది గట్టా చక్కగా పట్టేసిందనమాట. దీన్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి ఎటువంటి బ్లాకేజెస్ అనేవి రాకుండా బర్నర్స్ అనేవి మనకు మంట అనేది చాలా చక్కగా వస్తుందండి. ఎర్రమంట అనేది రాదు. మనకి గ్యాస్ అనేది కూడాను ఆదా అవుతుందనమాట. మనకి తెలియకుండా ఒక్కోసారి గ్యాస్ ఎక్కువైపోతుంది అనుకుంటాం కదా! సో, దానికి రీజన్స్ అనేది ఇదేనండి. మీరు ఖచ్చితంగా వారానికి ఒక్కసారి గాని గ్యాస్‌ని ఇలా క్లీన్ చేసుకున్నారంటే కిచెన్ అంతా కూడాను చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే మనకి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా బర్నర్స్ కూడా చాలా నీట్‌గా ఉంటాయి. ఒకసారి నేను మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత మురుకనేది వచ్చేసిందో. మనకి గ్యాస్ అనేది వృధా అవ్వకుండా, గ్యాస్ బర్నర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇంతకుముందుకి ఇప్పటికి బర్నర్స్ తేడా అనేది మీరు చూసారు కదండీ! సో, ఇప్పుడైతే మీకు గ్యాస్ స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా పెట్టేసుకొని నేను స్టవ్ క్లీన్ చేసేసాను. బర్నర్స్‌ని క్లీన్ చేసేసానండి. అలాగే గ్యాస్ చెక్కీలు కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి గ్యాస్ అనేది వెలిగించి చూద్దాము. సో, మనం ఇప్పుడు తడివి ఇప్పుడే జస్ట్ ఇలా పెట్టాం కాబట్టి మనకు ఒక్కొక్కసారి కొంచెం ఇలా ఉంటుందండి. ఒకసారి అది చూడండి. ఎక్కడ కూడా బ్లాకేజెస్ అనేవి లేకుండా చాలా చక్కగా మనకి గ్యాస్ మంట అనేది వస్తుందండి. ఈసారి మీరు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. గ్యాస్ అనేది అస్సలు వృధా అవ్వదు. సో, జస్ట్ మనం బర్నర్స్ ఇలా క్లీన్ చేసాం కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న తడి ఉంటుంది కాబట్టి మంట వెంటనే రాదు. ఆ తర్వాత మీకు చక్కగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఆదా అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.